సాయంత్రం 7 గంటలవుతుండగా మహీధర్రావు గారు ప్రీతిని వసంతని తీసుకుని పినాకపాణి గారింటికి వెళ్లారు. ఆయన ఇల్లు హబీబుల్లా రోడ్లో ఉంది. గత 20 సంవత్సరాలుగా ఆయన మెడ్రాస్ హైకోర్టులో లాయర్గా పనిచేస్తున్నారు. క్రిమినల్, సివిల్ దావాల్లో ఆయన చేపట్టిన కేసు ఓడిపోవడం అనేదే జరగదు అనే ఖ్యాతి ఆర్జించారు ఆయన. సంపాదన లెక్కలేనంత ఉంది. జీవితం అన్నీ ఇచ్చి ఆశీర్వదించి అంతకంటే రెట్టింపు విషాదాన్ని కూడా ఇచ్చింది ఆయనకి. ఆయనకి పిల్లలు లేరు. ఆయన భార్య దమయంతి చెయ్యని పూజ మొక్కు లేదు. ఆవిడకి పిల్లల పేరు చెప్తే కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరుగుతాయి. ఆయన మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోరు. మనం ఎవరికి రుణం లేవన్నమాట అంటూ నవ్వుతూ తోసిపారేస్తారు. జాగ్రత్తగా ఆయన్ని అర్థం చేసుకున్న వారికి అది పైపై నటనేనని, ఆయన ఆంతర్యంలో కూడా అది తీరని వ్యధేనని ఇట్టే తెలిసిపోతుంది. తండ్రి ద్వారా వాళ్ళ విషయాలన్నీ విన్న ప్రీతికి పినాకపాణి గారంటే చాలా ఇష్టం. ప్రీతి ఈ మధ్య మెడ్రాస్ రాలేదు, కానీ క్రితంసారి ప్రీతికి 12 సంవత్సరాల వయసులో ఉండగా వచ్చి తండ్రితో పాటు ఇక్కడే ఉండి వెళ్ళింది. ఆ తర్వాత అడపాదడపా వచ్చి 1-2 రోజులు కంటే ఉండకపోవడంతో, ఆ 1-2 రోజుల్లో తండ్రితో కలిసి ఉండడంతో ఎక్కడికి వెళ్ళే అవకాశం దొరకలేదు ఆమెకి. మహీధర్రావు గారు కారు పినాకపాణి గారి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కారు శబ్దం వినగానే ఆయన నోటిలో పైపుతో బయటికి వచ్చారు. దమయంతి కూడా వచ్చింది. అబ్బా, అన్నట్టుగా టంచన్గా 7 గంటలకి వచ్చావే సరిగ్గా. ఈరోజు రాత్రి సూర్యుడు ఉదయిస్తాడేమో అన్నారు పినాకపాణి గారు నవ్వుతూ. మహీధర్రావు గారిని ఎప్పుడు భోజనానికి పిలిచినా ఆఖరి క్షణం వరకు నేను రావడం లేదురా అనే ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన అంత బిజీ. అందుకే పినాకపాణి గారు ఎప్పుడూ పోట్లాడుతూ ఉంటారు. నేను మాత్రం బిజీ కాదా? నేను పనులు లేకుండా కూర్చున్నానా? ఎంత బిజీ అయినా కొన్ని సమయాలు మనకి మనం అనేది వినియోగించుకోవాలి. రేయ్, టైం అనేది మనకి బానిసగా ఉండాలి, కానీ మనం టైంకి బానిసగా ఉండకూడదు. ఉన్నామంటే అది మాత్రం మనని అతి నిర్దయగా మన జీవితాన్ని అనుభవించకుండా దోచేస్తుంది అనేవారు పినాకపాణి గారు. ఈసారి కూడా దమయంతి భోజనంలో ఏవేవో స్పెషల్స్ చేయిస్తుంటే, ఎందుకే అన్ని చేయిస్తావు, వాడు వస్తాడా పెడతాడా, అవి చివరికి వేస్ట్ అంటూ నిరుత్సాహపరిచారు ఆయన. దమయంతి మాత్రం, లేదండి, అన్నగారు తప్పకుండా వస్తానని నాకు మాట ఇచ్చారు అంది నమ్మకంగా. మహీధర్రావు గారు రావడం చూడగానే దమయంతి ముఖం ఆనందభరితమైంది. చూసారా, అన్నయ్య నాకు ఇచ్చిన మాట తప్పరు అని నేను చెప్పలేదు అందావిడ. ఏరా, బావున్నావా అని అడిగారు మహీధర్రావు గారు. పినాకపాణి గారు ప్రీతినే చూస్తూ ఉండిపోయారు. ఏమిట్రా అలా చూస్తావు అని అడిగారు మహీధర్రావు గారు. పినాకపాణి గారు ప్రీతిని చూస్తూ, ఏమిటి, ఈ అమ్మాయి ప్రీతే అన్నారు ఆశ్చర్యంగా. గుడ్ ఈవినింగ్ అంకుల్ అంది ప్రీతి. పింక్ కలర్ షిఫాన్ చీర కట్టుకుని ముత్యాల నగలతో మెరిసిపోతున్న ప్రీతిని ఆయన రెప్పవాల్చడం మార్చిపోయినట్లుగా చూస్తున్నారు. మై గాడ్, ఆడపిల్లలు ఎంత త్వరగా ఎదిగిపోతారు అన్నారాయన. మేమప్పుడు చూసినప్పుడు స్కర్టు బ్లౌజుల్లో చిన్న పిల్లలాగా ఉంది, ఇప్పుడు పెద్దదైపోయింది అంది దమయంతి కూడా. ఆవిడ కూడా ముగ్ధురాలైనట్టుగా చూస్తూ, రామ్మా, మేము నీకు గుర్తున్నామా అంది ప్రీతి చెయ్యి పట్టి లోపలికి తీసుకుని వెళ్తూ. ఎందుకు గుర్తులేరా ఆంటీ అంది ప్రీతి నవ్వుతూ. దమయంతి మాత్రం అస్సలు మారలేదు. చెవులకి డైమండ్ దుద్దులు, ముక్కుకి డైమండ్ ముక్కు పుడక, మెడ మీదకి ముడి చుట్టూ కనకాంబరం పూలమాల, జరీ చీర, జరీ అంచు జాకెట్. మీరేమీ మారలేదంటీ అంది ప్రీతి ఆవిడనే చూస్తూ. అంటే నేను వయసు మళ్ళిపోయానంటావా అన్నారు పినాకపాణి గారు. అవును అంకుల్, మీరు లావయ్యారు అంది ప్రీతి నవ్వుతూ. ఊరి ప్రజల సొమ్ము కదమ్మా, అన్యాయంగా సంపాదించిందని ఆ పొట్టే చెప్తోంది అన్నారు మహీధర్రావు గారు నవ్వుతూ. ఇంతలో దమయంతి, ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది వసంతను చూస్తూ. వసంత అంది ప్రీతి. ప్రీతితో పాటే పెంచాను నేను అన్నారు మహీధర్రావు గారు. అందరూ వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. అదిగో
ఆ టేబుల్ లైట్ నాకు చాలా గుర్తు అంది ప్రీతి మూలగా ఉన్న టేబుల్ లైట్ చూపిస్తూ. ఆ సోఫాలో నువ్వు నిద్రపోయి కింద పడ్డావు అన్నారు పినాకపాణి గారు చూపిస్తూ. ప్రీతి ఆ సోఫా చూసి అవునన్నట్టుగా తల ఊపింది. ప్రీతి ఎంతో ఇష్టంగా ఆ ఇంటిని పరిశీలిస్తోంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఎవరికైనా ఆ ఇల్లు చిన్న సైజు మ్యూజియంలా కనిపిస్తుంది. ఎక్కడ ఎటు చూసినా టేబుల్స్, కుర్చీలు, ఫ్లవర్ వేస్లు, లైట్లు, దిళ్ల కవర్ల దగ్గర నుంచి అందమైనవి, ఖరీదైనవిగానే కనిపిస్తాయి. ఆయనకి సంపాదన కొదవలేదు. ఆవిడకి పిల్లలు లేని లోటు తీర్చడానికి ఏదో కాలక్షేపం ఎప్పుడూ ఇంటిని రకరకాలుగా అలంకరిస్తూనే ఉంటుంది. ఇది చాలా బాగుంది కదూ అంది వసంత మూలగా ఉన్న టీపాయ్ మీద వేసిన గుడ్డను చూపిస్తూ. దాని మీద ఎంబ్రాయిడరీ నాజుగ్గా అందంగా ఉంది. ఆ బొమ్మ చాలా బాగుంది అంది ప్రీతి ఎదురుగా పుస్తకాల బీరువాలో మర్చిన మీరాబాయి బొమ్మ చూపిస్తూ. ఇదంతా మీ అత్తయ్య అలంకరణమ్మా. ఈ ఇంట్లో మీ అత్తయ్య అందంగా అమర్చిన వస్తువుల్లో నేను కూడా ఒక షోకేస్నే అనుకో అన్నారు పినాకపాణి గారు. చాలెద్దరు మీ వేళాకోళం మీరును అంది దమయంతి. కాదంటావా ప్రీతి? మీ అత్తయ్యకి ఒక అలవాటు ఉంది. ఏ షాపుకైనా వెళ్తుందనుకో, ఏ వస్తువైనా నచ్చితే ధర ఎంతో చూడకుండా కొనేస్తుంది. పెళ్లి విషయంలో నన్ను కూడా అంతే చేసింది. ఎన్ని సంబంధాలు వచ్చినా కాదని నన్ను చేసుకుంది. నాకు పెళ్ళయ్యేసరికి బ్యాంకులో 100 రూపాయలున్నాయి. నా నెత్తి మీద అప్పటికి 2000 రూపాయలు అప్పు ఉంది. ఆ విషయం నేను దాపరికం లేకుండా చెప్పేశాను. అప్పులు అవే తీరుతాయిలేండి అంది. ఎలా తీరుతాయి అని అడిగాను నేను. ఏమో నాకు తెలీదు అంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నీకు అన్నం కూడా పెట్టలేను, నువ్వే ఉద్యోగం చేసి నన్ను పోషించాల్సి వస్తుంది అని బెదరకొట్టాను. దానికి బెదరలేదు, సరే అంది అన్నారు పినాకపాణి గారు. అప్పుడు మీరేం చేశారు అంకుల్? కుతూహలంగా అడిగింది ప్రీతి. ఏం చేశాను? వెంటనే పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే నాకు జీవితంలో ఇలాంటి మొండితనం, ధైర్యం గల అమ్మాయే కావాలి అని నాకు తెలుసు. మా పెళ్ళైన ఇన్నేళ్లలో నేను కానీ మీ అత్తయ్య కానీ ఒక్కనాడు కూడా మా పెళ్లి జరిగినందుకు బాధపడలేదు అన్నారాయన. చాలెద్దురు అంది దమయంతి. ప్రీతికి ఆవిడ అనే ఆ చాలెద్దురు అనే మాటలో ఎంతో సాన్నిహిత్యం, అర్థం చేసుకున్న ధోరణి కనిపించాయి. నేను భోజనం వడ్డించమని చెప్పొస్తాను అంటూ లేచింది దమయంతి. మహీధర్రావు గారు పినాకపాణి చెయ్యి మీద ఒక్కటి చరిచారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నావా నన్ను? ఎలా ఉన్నావురా అని అడగవే అన్నారాయన. నిన్న వేరే అడగాలా? నిన్ను చూస్తుంటే హాయిగా ఉన్నావని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోందిగా అన్నారు పినాకపాణి గారు. నీ లాయర్ బుద్ధి పోనించుకున్నావు కాదు అంటూ నవ్వారు మహీధర్రావు గారు. అవును, నేనేం కాదంటలేదు. 24 గంటలు నాకు కేసులే. నాకు తెలియకుండానే అవి బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. నాకు తెలియకుండానే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఈరోజు కోర్టులో ఏమైందో తెలుసా అన్నారాయన. ఏమైంది అడిగారు మహీధర్రావు గారు. అచ్యుతం అని ఒక ఆవిడ, 6 పిల్లలున్నారు. ఆవిడ గయ్యాళి, భర్త తాగుబోతు. ఆవిడ గయ్యాళితనం వల్లే అతను తాగుబోతయ్యాడని నా నమ్మకం. కొద్ది రోజుల కిందట ఇద్దరూ పోట్లాడుకున్నారు. భర్త చాకు తీసి ఆవిడ పొడవబోతుంటే పిల్లలు అరిచారట. పక్కన ఉన్న సుబ్బారావు అనే ఆయన వచ్చి జరుగుతున్న ప్రమాదం చూసి ఆ భర్త మీద పడి కుస్తీ పట్టి ఎంతో కష్టం మీద పెనుగులాడి ఆ పెనుగులాటలో చావు బతుకులు అయి కూడా ఆవిడని భర్త భార్య నుంచి రక్షించాడట. భర్తను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడట. పోలీసుల దగ్గర ఆవిడ చిత్రంగా మాట మార్చేసింది. ఆ పొరిగింటి ఆయన తన్ని పొడవబోతుంటే భర్తే రక్షించాడు అని చెప్పింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ రక్షించిన సుబ్బారావు లబోదిబోమంటూ నా దగ్గరకు వచ్చి మొత్తుకున్నాడు. నేను అతని కేసు తీసుకున్నాను కోర్టులో. ఆవిడ బోన్ ఎక్కగానే ఈవిడ అబద్ధాలు కోరు అని అర్థమైపోయింది నాకు. ఆవిడ నుంచి నిజం రాబట్టడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. మొత్తానికి ఆవిడ భర్త ఆవిడని పడవడానికి ప్రయత్నించాడని రుజువు చేశాననుకో. కొన్నిసార్లు ఈ ఆడవాళ్ల చేత మాట్లాడించాలంటే మరీ కష్టం అయిపోతుంది.
అన్నింటికంటే పెద్ద ఆయుధం ముందు శోకాలు మొదలెడతారు అన్నారు పినాకపాణి గారు. ఇంతలో దమయంతి వచ్చి, భోజనం రెడీ, టేబుల్ మీద అన్నీ సర్దేశాను, మీదే ఆలస్యం అంది. పినాకపాణి గారు వాచ్ చూసుకున్నారు. ఏడి, శరత్ ఇంకా రాలేదేమిటి అన్నారు. లేవబోతున్న మహీధర్రావు గారు మళ్ళీ కూర్చుని, ఇంకెవరైనా రావాలా అని అడిగారు. పరాయి వాళ్ళెవరూ కాదు, మావాడే శరత్ అన్నారు పినాకపాణి గారు. అతని కోసం మీరెందుకు ఆగడం, మీరు రండి అంది దమయంతి. సరే అన్నారాయన. ప్రీతి, వసంత లేచారు. డైనింగ్ హాల్లోకి వచ్చారు. దమయంతి వడ్డిస్తోంది. ప్రీతి అక్కడ లోపల దర్వాజాకి అందంగా అమర్చిన పూసల తెరను చూస్తూ, ఎంత బాగుందో కదూ అంటూ దాని దగ్గరికి వెళ్ళింది. వసంత కూడా వెంట వచ్చింది. అన్నీ రంగురంగుల పూసలు చాలా చక్కగా ఎన్నిక చేసి గుచ్చారు అంది ప్రీతి దాన్ని చూస్తూ. వదినా, ఇంటికి వెళ్ళగానే నీ బెడ్రూమ్కి ఇలాంటిది నేను ఒకటి తయారు చేసిస్తాను, చాలా బాగుంది అంది వసంత. ఇంతలో పినాకపాణి గారు, అడుగో శరత్ రానే వచ్చాడు అన్నారు. రావయ్యారా, ఇంత ఆలస్యం ఏమిటి? ఇంటికి బంధువులు వస్తున్నారు, తొందరగా రా అని చెప్పానుగా, మర్చిపోయావా అన్నారాయన మళ్ళీ. ఆయన మాటలు వింటూ ప్రీతి తిరిగి చూసింది. పినాకపాణి గారు మహీధర్రావు గారికి పరిచయం చేస్తున్నారు. శరత్ చంద్ర నాకు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అసిస్టెంట్ అని అతన్ని అనేకంటే ప్రస్తుతం ఆ ప్రొఫెషన్లో నేనే అతనికి అసిస్టెంట్ అనడం నిజం. అంతగా అతని మీద ఆధారపడిపోయాను నేను. ఇతనే నా ప్రాక్టీస్ అంతా చూస్తున్నాడు అన్నారాయన. అలాగా, మా పినాకపాణికి నచ్చడం అంటే మీలో ఏదో ఒక ప్రత్యేకత ఉందన్నమాటే. మా వాడికి నచ్చడం అంటే మాటలు కాదు. ఐ కంగ్రాచ్యులేట్ యూ అన్నారు మహీధర్రావు గారు నవ్వుతూ శరత్ వైపు చేయి చాచి. గ్లాడ్ టు మీట్ యూ సార్ అన్నాడు అతను కరచాలనం చేస్తూ. తండ్రితో చేయి కలుపుతూ మాట్లాడుతున్న అతన్ని చూడగానే ప్రీతి నిటారుగా అయింది. మొహంలోంచి ఒక్కసారి రక్తంతో పాటు ఆగ్రహం, ఆవేశం పొంగులా వచ్చేశాయి. అప్పటికే తను కూడా ఇటు తిరిగిన వసంత అతన్ని చూడగానే భయంగా ప్రీతి చెయ్యి మీద చెయ్యి ఆనిస్తూ తగ్గు స్వరంతో, వదినా, ఇదేమిటి ఇతను అంది కంగారుగా, అయోమయంగా చూస్తూ. పినాకపాణి గారు అతన్ని చెయ్యి పెట్టి ప్రీతి వైపుకు లాక్కుని వచ్చారు. ప్రీతి, ఇతను శరత్ చంద్ర, నాకు అసిస్టెంట్, మీ అత్తయ్యకి ప్రాణం. ఇతన్ని చూస్తే అబద్ధం, అధర్మం 1000 మైళ్ళ అవతలకు పారిపోతాయనుకో, అది ఇతని ప్రత్యేకత అంటూ శరత్చంద్ర వైపు తిరిగి, శరత్, ప్రీతి అంటే అందానికి, ఆత్మీయతకి అద్దం అని అర్థం అన్నమాట అంటూ ఇద్దరిని ఒకరికి పరిచయం చేశారు. నమస్తే అన్నాడు అతను చిరునవ్వుతో చేతులు జోడించి. అసలే గంభీరంగా ఉన్న అతని కంఠం ఇంకా కిందకి దిగి అతి మంద్రస్థాయిలో పలకడంతో అది ఉరుము నిద్రలో బద్ధకంగా కదిలినట్లుగా ఉంది. ప్రీతి నిటారుగా నిలబడి అతన్నే చూస్తోంది. నమస్తే అంది. ఆమె పెదవులు యాంత్రికంగా కదిలాయి. పినాకపాణి గారు శరత్చంద్ర భుజం మీద తట్టుతూ, ఏమిటి అలా చూస్తున్నావు ప్రీతి? నిన్న మీ వెంట వచ్చిన పెద్ద మనిషి ఇతనేనా అనా? నువ్వు ఒంటరిగా ఊరు చూడడానికి వెళ్తున్నావని వెంట ఎవరినైనా పంపమని మీ డాడీ ఫోన్లో చెప్తే నేను ఏ క్లర్క్నైనా పంపిద్దాం అనుకున్నాను. నీ వెంట బాడీగార్డ్గా వస్తున్నట్లుగా తెలియకూడదని మీ డాడీ ఆంక్ష పెట్టాడు. అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు నాకు. ఆ వెళ్లే వ్యక్తి తెలివిగలవాడై ఉండాలి అనిపించింది. అందుకనే శరత్ని వెళ్ళమని చెప్పాను. నేను హోటల్కి వెంట పెట్టుకొచ్చి దూరం నుంచి నిన్ను చూపించాను. నువ్వు నన్ను చూడలేదు. ఆ తర్వాత నుంచి శరత్ నీకు బాడీగార్డ్గా వెంట వెళ్లడంతో మహా ఇబ్బంది పడ్డాను అని చెప్పాడు అన్నారాయన. ఏమిటి? అర్థం కానట్లుగా అడిగింది ప్రీతి. నీకు తెలియకుండా నీ వెంట ఒక మనిషి వెళ్ళేటట్టుగా మీ డాడీ నన్ను ఏర్పాటు చేయమన్నాడు అన్నారు పినాకపాణి గారు జడ్జిమెంట్ చదివినట్లుగా. ఎందుకు? తెల్లబోతున్నట్లుగా అడిగింది ప్రీతి. వయసులో ఉన్న పిల్లవి, ఒంటరిగా వెళ్లాలని నీ ఉత్సాహం.
పంపనంటే కోపగించుకుంటావని ఆయన భయం. నిన్ను పంపి వెనక రక్షణ దళం ఏర్పాటు చేశాడు నాకు నా సాయంతో ఆయన అన్నారు పినాకపాణిగారు. ప్రీతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. డాడీ, నిజమా అంటూ తండ్రి వైపు తిరిగిందామె. అసలు ఏమైందంటే అంటూ తడబడ్డారాయన. ఆయన రహస్యంగా చేసిన పనిని ఇలా పినాకపాణిగారు బట్టబయలు చేస్తారని ఆయన అనుకోలేదు. డాడీ, మీరు నన్ను ఒంటరిగా పంపిస్తానని అంటున్న ప్రీతి ముఖంలోకి రెట్టింపు ఆవేశం, కోపం వచ్చేశాయి. డాడీ, మీరు నన్ను ఒంటరిగా పంపారని నమ్మాను. మీరు ఇలా చేస్తారనుకోలేదు. అసలు నాతో ఎందుకు చెప్పలేదు అంది ప్రీతి కోపంగా. ఆయన చప్పున కూతురు దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చేయి వేశారు. చూపుడు వేలుతో చూపిస్తూ, చూడు, నా మీద కోపం తెచ్చుకోవద్దు అన్నారు మహీధర్రావు గారు. ప్రీతి ఆయన చేతిని తోసేసింది. మీరు నన్ను మోసం చేశారు డాడీ అంది. నేనా? అమాయకంగా చూశారు మహీధర్రావు గారు. అవును, నన్ను ఒంటరిగా పంపిస్తానని నమ్మించి నా వెంట కాపలాగా ఎవరినో పంపించారు. ఇది చాలా దారుణం, అన్యాయం భరించలేనట్లుగా అంది ప్రీతి. మహీధర్రావు గారు నిస్సహాయంగా చూశారు. ఏం జవాబు చెప్పలేని అసక్తత ఆయన మొహంలో కనిపిస్తోంది. ఇది చూసిన పినాకిపాణి గారు, ఇదిగో చూడు ప్రీతి, నువ్వు కాస్త శాంతంగా ఆలోచించు, ఆవేశపడకు. డాడీ నీకు ఏమని చెప్పారు అని అడిగారు. నన్ను వసంతతో కలిసి ఒంటరిగా కారు లేకుండా ఊరు చూడ్డానికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు అంది ప్రీతి. కానీ అంటోన్న ప్రీతిని పినాకిపాణి గారు చెయ్యి ఎత్తి ఆగమన్నట్టుగా సైగ చేశారు. ఆగు, అక్కడికి ఆపు. ఆయన అన్నది నువ్వు వసంత ఆయన అన్నది జరిగింది కదా, నువ్వు వసంత వెళ్ళి రాలేదా అడిగారు పినాకిపాణి గారు. వెళ్ళాం అంది ప్రీతి. మీ వెంట మనిషిని పంపనని మీ డాడీ నీకేమైనా వాగ్దానం చేశాడా అడిగారు ఆయన మళ్ళీ. ప్రీతి కళ్ళు నిశితంగా చూస్తున్నాయి. లేదు అంది విసురుగా. పోనీ నువ్వు అలాంటి పనులేవి చేయొద్దని మాట తీసుకున్నావా ఆయన దగ్గర అని అడిగారు పినాకపాణి గారు. ప్రీతి చెప్పలేదు. మాట్లాడు అన్నారాయన. లేదు అంది ప్రీతి. మరి అలాంటప్పుడు డాడీ శరత్చంద్రని ఎందుకు పంపించకూడదు? ఇందులో ఆయన నీకు చెప్పి తప్పిన మాట ఏముంది ప్రశ్నించారు పినాకపాణి గారు. ప్రీతి ఆలోచించింది. అవును, నిజమే, లేదు అనుకుంది. మళ్ళీ పినాకపాణి గారు అన్నారు. డాడీ నీకు చెప్పిన మాటకి భిన్నంగా ప్రవర్తిస్తే అది తప్పు. చెప్పని మాటలు ఎన్నో చేస్తాడు, అలా అందులో ఇది ఒకటి. కాబట్టి ఇందులో నువ్వు వాడిని తప్పుపట్టే పనేమీ లేదు అని. ప్రీతి మొహంలో కోపం, రోషం, ఆవేశం క్రమంగా తగ్గిపోయాయి. ఆ పెదవుల మీద మనోహరమైన దరహాసం మెదిలింది. అంకుల్, మీరు చాలా క్లవర్ లాయర్ కదూ అంది ప్రీతి. క్లవర్ కాదు, పాయింట్. మా లాయర్లు బతికేదే పాయింట్ల మీద. నువ్వు వెంట వస్తున్న శరత్ని ఎవరో అనుకుని ఎన్ని తిప్పలు పెట్టావో, ఎంత బుద్ధి చెప్పాలని చూశావో అంతా శరత్ నాకు చెప్పాడు అన్నారు పినాకపాణి గారు. ప్రీతి నవ్వుతూ శరత్చంద్ర వైపు చూసింది. అతను కూడా చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో ఇప్పటికైనా అర్థమైందా అన్న భావన ఉంది. ప్రీతికి ఒక్క నిమిషం చాలా తికమకగా అనిపించింది. తను పొరపాటు పడ్డానన్న విషయాన్ని స్వాభిమానం గల మనసు ఒప్పుకోలేకపోయింది. అదేదో అపజయంలా అనిపించింది ఆమెకి. కానీ ప్రీతిలోని వ్యక్తిత్వం వెంటనే దాన్ని సరిదిద్దింది. దీనికి అంతటికీ మా డాడీయే కారణం అనుకుంటూ తడబాటుగా అతని వైపు చూస్తూ సారీ అంది అస్పష్టంగా. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు అతను. ఆ మాటలు అతని పెదవులు మామూలుగా పలికినట్లే అన్నా అతని కళ్ళు మాత్రం ఇది చాలా నిజం సుమా అన్నట్టు చూస్తున్నాయి. అయితే ఇతను విలన్ కాదన్నమాట అనుకుంది అంతా విన్న వసంత. ఆమెకి గుండెల మీద నుంచి భారం దింపినట్టయింది.
ఈ అమ్మాయి వసంత అంటూ పరిచయం చేశారు పినాకపాణి గారు. వసంత కూడా నమస్తే అంది శరత్చంద్రను చూసి. నమస్తే అన్నాడు శరత్చంద్ర కూడా. భోజనం వడ్డించడం అయింది, రండి అంది దమయంతిలోగా వచ్చి. అందరూ భోజనాల బల్ల దగ్గరికి వెళ్లారు. మహీధర్రావు గారికి చెరో పక్కన వసంత ప్రీతి కూర్చుంటే పినాకపాణి గారికి చెరోవైపు దమయంతి శరత్చంద్ర కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు పినాకపాణి గారు ఏదో ఒకటి చెప్తూ నవ్విస్తూనే ఉన్నారు. అంకుల్, మీకు క్లయింట్స్లో ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళా అని అడిగింది ప్రీతి. ఆయన క్షణం ఆలోచించి ఆడవాళ్లే అన్నారు. ఎందుకని అడిగింది ప్రీతి. వాళ్ళు కేసులు గెలిచినా ఓడినా అంత బాధ ఉండదు. వాళ్ళు చెప్పే సోది మాత్రం బాగా వినే ఓపుకుండాలి, అంతే. అదుంటే లాయర్ గారు మంచివారు అనే పేరు వచ్చేస్తుంది. కొంతమంది అయితే మరీ చాదస్తంగా చెప్పిన విషయమే చెప్తూ ఉంటారు. వాళ్ళకి రోషాభిమానాలు చిత్రంగా ఉంటాయి. ఓసారి ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఆవిడకి భర్తతో కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. నా దగ్గరికి వచ్చిన ఆమె తన లాయర్ మీద కేసు పెట్టాలి అంది. నేను ఆశ్చర్యపోయి ఏమైంది అని అడిగాను. ఆ లాయరు మా ఆయన్ని స్కౌండ్రల్ అని తిట్టాడు అంది ఆవిడ. నేను లోపల ఇంకా ఆశ్చర్యపోయాను. మీ ఆయన నిన్ను తిడతాడు, కొడతాడు, మంచివాడు కాదు అని నువ్వేగా కేసు పెట్టావు అని అడిగాను. పెట్టాను. అయితే మాత్రం నేను అనొచ్చు, నేను ఆయన దగ్గరికి నా కేసు చూడమని వెళ్ళాను, కానీ మా ఆయన్ని తిట్టించడానికి కాదు కదా. ఆ మాత్రం వివక్షత లేని లాయరు ఇంకా నా కేసేం చూస్తాడు అంది. ఇది గొప్ప లాజిక్కే అనిపించింది నాకు కూడా. ఇలా కూడా కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్లతో చాలా కష్టం. నేను ఆవిడ చెప్పిన సోదంతా వినేవాడిని. కొన్నాళ్ళకి ఆవిడ భర్త మీద కేసు రద్దు చేసుకుని మళ్ళీ కలిసిపోయారిద్దరు. ఇప్పటి కూడా కనిపిస్తే తన సంసారం నేనే సరిచేశాను అని చేతులెత్తి మొక్కుతుంది ఆవిడ. ఆవిడకి భర్త మీద అంతరాంతరాల్లో ఏమీ కోపం లేదు. పట్టుదలకి అన్నదమ్ములు ఎక్కిస్తే కేసు పెట్టిందంతే. అది గ్రహించిన నేను ఆవిడ ముందు ఆమె భర్త గుణగణాలు గుర్తు చేసేవాడిని. ఆవిడ త్వరలోనే ఆయనకి సుముఖంగా అయిపోయి ఆయనతో కలిసిపోయింది. ఇలా డాక్టర్ కేసు రాగానే ముందు ఆ పేషెంట్ సుస్థి ఏమిటో అర్థం చేసుకుని వైద్యం చేసినట్టే మేము ఆ వ్యక్తి సైకాలజీ అర్థం చేసుకుని కేసు నడిపించాలి. ప్రపంచంలో కోర్టులు నడుస్తున్నాయి అంటే కేవలం అన్యాయమే కారణం కాదు. కొంతమంది అమాయకత్వం, మూర్ఖత్వం, పట్టుదలలు కూడా కారణాలే. కొంతమంది పట్టుదలకు పోయి కేసులు పెడతారు. కొంతమంది అమాయకత్వంతో చెప్పుడు మాటలు వింటారు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి అన్నారు పినాకపాణి గారు. ప్రీతి ముగ్ధురాలైనట్లుగా ఆయన మాటలు వింటోంది. కొద్దిసేపటికి భోజనాలయ్యి అందరూ హాల్లోకి వచ్చారు. ప్రీతి, వసంత దూరంగా దమయంతి దగ్గర నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. ప్రీతికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు అన్నారు మహీధర్రావు గారు పినాకపాణి గారితో. పిల్లవాడి ఎన్నిక నీదా ప్రీతిదా అడిగారు పినాకపాణి గారు. మా ఇద్దరిదీను అన్నారు మహీధర్రావు గారు. మీ ఇద్దరికీ నచ్చినవాడు దొరకడం దుర్లభం అన్నారు పినాకపాణి గారు. అలాగైతే నేనే రాజీ పడతాను. ప్రీతి హాయిగా ఉండడమే నాకు కావాల్సింది అన్నారు మహీధర్రావు గారు. మహి, ఇన్నేళ్లు పిల్లలు లేరంటే నాకే అంత బాధగా అనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రీతిని చూస్తుంటే జీవితంలో నేను ఎంత అపురూపమైన దానికి దూరమయ్యానో అర్థమవుతోంది. ఇన్నాళ్ళు పిల్లలు లేకపోతే నాకేమిటి, నాకింత డబ్బు, పేరు, ప్రతిష్టలు ఉన్నాయి అనుకున్నాను. కానీ అవన్నీ ఇప్పుడు శుష్కంగా కనిపిస్తున్నాయి. ఇవి ఉండి మాత్రం ఏం ప్రయోజనం అనిపిస్తోంది అంటున్న పినాకపాణి గారి కంఠం ఎవ్వరూ ఎన్నడూ ఎరగనట్టుగా భారంగా అయిపోయింది. నాలో ఇంత బాధ కనిపిస్తే దమయంతికి గుండె మరీ చెరువు అవుతుందని నేను బయటపడిన, కానీ నాకు తెలుసు ప్రీతి, వసంత వెళ్ళిన తర్వాత దమయంతి ఏడుస్తూ కూర్చుంటుంది. ఆడపిల్లలంటే తనకి మరీ ఇష్టం అన్నారు ఆయన బాధగా. ఇంతలో ఫోన్ మోగింది.
శరత్చంద్ర లోపల గదిలో నుంచి వచ్చి ఫోన్ తీశాడు. లేదు, రేపు వాయిదా ఉంది. నాకు తెలుసు. నేనే వస్తాను. ఆయన బిజీగా ఉన్నారు. అలాగే చెప్తాను. తప్పకుండా చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు అతను. పినాకపాణి గారి వైపు చూస్తూ, కుటుంబరావు గారు ఫోన్ చేశారు. రేపు కోర్టుకి నేను వెళ్తున్నాను లేదో అని అడిగారు. రేపు సాయంత్రం వస్తానంటే సరే అన్నాను అన్నాడు. సరే అని తల ఊపారు పినాకపాణి గారు. శరత్చంద్ర లోపలికి వెళ్ళబోతుంటే దమయంతి శరత్ అంటూ పిలిచింది. ఏమిటమ్మా అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. రేపు అంతా మహాబలిపురం వెళ్తున్నాం, డ్రైవర్కి చెప్పి ఏర్పాటు చేయించు అంది దమయంతి. అలాగేనమ్మా అన్నాడు శరత్. ఉదయం 9 బయలుదేరాలి అందావిడ. సరే అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహీధర్రావు గారు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. భోజనాలు చేస్తుండగా 2 సార్లు ఫోన్ వస్తే శరత్చంద్రే వెళ్ళి తీశాడు. అవతల వాళ్ళు అడిగిన వాటికి తనే ఆ విషయాలు క్షుణ్ణంగా తెలిసినట్టుగా జవాబులు చెప్పాడు. భోజనం అయిన తర్వాత అతను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఫైల్స్ తీసి వాటిల్లో కాగితాలు చూసి సర్దుతున్నాడు. కుర్రాడు చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు అన్నారు మహీధర్రావు గారు. అవును, చాలా బుద్ధిమంతుడు అన్నారు పినాకపాణి గారు. ఎవరితను, బంధువులా ప్రశ్నించారు మహీధర్రావు గారు. తెలిసిన కుర్రాడు. తల్లిదండ్రులు లేకపోతే నేనే దగ్గరికి తీసి పెంచాను, చదువు చెప్పించాను. ఎంతోమందికి నేను ఉపకారం చేశాను. కానీ ఇతని తెలివితేటలు సామర్థ్యం చూసి నేనే లా చదవమన్నాను. నా చేతి కిందకి బాగా అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇల్లు, ప్రొఫెషన్, మా విషయాలు అన్నీ తనే చూసుకుంటాడు. కేసుల గురించి నాకు ఏ చింత లేదు. అంతా అతనికే అప్పచెప్పాను. శరత్ వచ్చిన తర్వాత దమయంతి కూడా దాదాపు పిల్లలు లేని కొరత మర్చిపోగలుగుతోందనిపిస్తోంది అన్నారు పినాకపాణి గారు. ఇంతలో డాడీ ఇక వెళ్దామా అంటూ ప్రీతి అక్కడికి వచ్చింది. నేను రెడీయే అన్నారు మహీధర్రావు గారు. వస్తాం అంకుల్, గుడ్ నైట్ అంది ప్రీతి. గుడ్ నైట్ డియర్ అన్నారు పినాకపాణి గారు. వెళ్తున్నా ఆంటీ అంటూ దమయంతికి కూడా చెప్పింది ప్రీతి. సరే తల్లి అంటూ ఇదిగో శరత్ అంటూ పిలిచింది దమయంతి. ఆఫీస్ గదిలో ఉన్న శరత్ వచ్చాడు. వాళ్ళు వెళ్తున్నారు అందావిడ. గుడ్ నైట్ అంది ప్రీతి శరత్ను ఉద్దేశిస్తూ. గుడ్ నైట్ అన్నాడు అతను. క్షణంసేపు అతని కళ్ళు ప్రీతి కళ్ళను తమతో బంధించాయి. ప్రీతికి ఇది గమ్మత్తుగా అనిపించింది. అతను వరండాలోకి దమయంతి పినాకపాణులతో కలిసి వచ్చాడు. అందరూ వీడ్కోలు తీసుకుని కారులో హోటల్కి వచ్చేశారు. ఆ రాత్రి బట్టలు మార్చుకుని పక్క మీద పడుకుంటే వసంత జడల్లుకుంటూ అంది, వదినా, విలన్ అనుకున్న వాళ్ళు మంచివాళ్లుగా మారడం ఎంతో గమ్మత్తుగా ఉంటుంది కదూ. ఆ శరత్చంద్రతో మన పరిచయం తమాషాగా ఉంది కదూ. సాయంత్రం వరకు అతను చెడ్డవాడు అనుకున్నాం. 1 గంటలో మన అభిప్రాయం తప్పని తెలిసిపోయింది. భలేగా ఉందే అని. ప్రీతి అవునన్నట్లుగా తలూపింది. వసంత్ అనేది నిజమే. సాయంత్రం వరకు అతని గురించి ఏర్పడిన అభిప్రాయం పినాకపాణి గారింటికి వెళ్ళగానే మారిపోయింది. ప్రీతికి అతను తమ వెంట రావడం, తాము తిరస్కరించడం అన్నీ వద్దన్నా మరీ మరీ గుర్తొస్తున్నాయి. అతన్ని పినాకపాణి గారి ఇంట్లో చూసిన క్షణం, అతన్ని ఆయన తీసుకొచ్చి పరిచయం చేయడంలో ఆ క్షణంలో తను పడిన తికమక మరీ మరీ గుర్తుకొస్తోంది ఆమెకి. అతనికి ఆ ఇంట్లో చాలా చనువు ఉందని, పినాకపాణి గారు, దమయంతి గారు అతని మీద చాలా ఆధారపడుతున్నారని చూసేవారికి ఇట్టే తెలిసిపోతోంది. అతను ఆ ఇంట్లో వారికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నాడన్నమాట. నిజమే. కానీ అతని ప్రవర్తన మళ్ళీ తన హద్దులో తను ఉన్నట్టుగా వారికి పూర్తిగా చెందనట్టుగా కనిపిస్తోంది. దమయంతి ఆంటీకి అతనంటే ప్రాణం అన్నమాట నిజమేలా ఉంది. ఉన్న కొద్దిసేపట్లోనూ ఆవిడ శరత్ శరత్ అంటూ మాటిమాటికి పిలుస్తూనే ఉన్నారు అనుకుంది ప్రీతి.
తను వచ్చేటప్పుడు గుడ్ నైట్ అనడం ఒక్క క్షణం తన చూపులు మరల్చుకోలేనట్లు చూడడం గుర్తొచ్చింది. అది ఒక గమ్మత్తైన అనుభూతిగా అనిపించింది ఆమెకి. ప్రీతి ఆ అనుభూతిని వదుల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా వదుల్చుకోలేకపోతోంది. అతని మొహం కళ్ళెదుటి నుంచి పోవడం లేదు. ఎందుకు? అదే అర్థం కావడం లేదు. అతనిలో ఫలానా అని చెప్పలేని ప్రత్యేకత ఉంది. దానికి ప్రీతి ముగ్ధురాలవుతోంది. మర్నాడు దమయంతి మహాబలిపురం వెళ్ళడానికి సిద్ధమైంది. కానీ 9 గంటలవుతున్నా డ్రైవర్ రాలేదు. వీళ్ళెప్పుడూ ఇంతే, ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆలస్యంగా వచ్చి వస్తాడో రాడో అని ఆదుర్దా కనిపించి ప్రాణం తీసేస్తూ ఉంటాడు అంటూ విసుక్కుంది దమయంతి. 9 గంటల ఈరోజు నువ్వు కోర్టుకు వెళ్ళడం లేదు. నేను పాండు పంపి వాయిదా అడిగిస్తాను. నువ్వు మీ ఆంటీతో మహాబలిపురం వెళ్ళాలి అన్నారాయన. సార్, అదేమిటి? ఈరోజు జగదంబ గారి కేసు అంటూ ఏదో చెప్పబోయాడు శరత్. ఏ అంబదైనా కానీ మానేయాల్సిందే. కోర్టులో మనం కేసు ఓడిపోయినా పర్వాలేదు, కానీ మీ ఆంటీ నిరాశపరిస్తే మాత్రం చాలా కష్టం. డ్రైవర్ రాలేదుట, వాళ్ళను నువ్వు మహాబలిపురం తీసుకువెళ్ళు అన్నారాయన. శరత్చంద్ర ఏదో చెప్పబోయాడు. ఆయన 2 చేతులు అడ్డు పెడుతూ, శరత్, ఇక నాతో ఆర్గ్యూ చేయొద్దు, చేసిన ప్రయోజనం లేదు, వెళ్ళు అన్నారు. సరే సార్ అంటూ అతను ఫైల్స్ టేబుల్ మీద పెట్టి కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. దమయంతికి శరత్చంద్ర తమ వెంట వస్తాడు అనేసరికి చాలా ఆనందం అనిపించింది. శరత్ వెంట ఉంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు. అంత బాగా అతను అన్ని విషయాలు చూస్తాడు. అతని వెంట ఉంటే ఎదుటివారికి ఎంతో నిశ్చింతగా ఉంటుంది అనుకుంది ఆవిడ మనసులోనే. భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, మీరు కూడా రాకూడదు, మహీధర్రావు గారిని కూడా రమ్మని అడుగుదాం అందావిడ. 6 నెలల క్రితం పినాకపాణి గారి చెల్లెలిపోయింది. అప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళడం లేదు. దమయంతి ఇలాగే సాకు పెట్టి ఎక్కడో అక్కడికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేనొచ్చినా మహి రాడు, వాడికి తీరదు. నిన్న మన ఇంటికి రావడమే చాలా గొప్ప విషయం అనుకోవాలి అన్నారు పినాకపాణి గారు. నేను ప్రీతికి ఫోన్ చేసి కనుక్కుంటానుండండి అంది దమయంతి. దమయంతి ఫోన్ చేసి పినాకపాణి వస్తున్నాడని చెప్పగానే ప్రీతి ఉత్సాహంగా, అలాగే ఆంటీ, డాడీకి చెప్పి ఒప్పిస్తాను, మీరు అరగంటలో రండి, మేము రెడీ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేయగానే తండ్రి గదిలోకి వెళ్ళింది. ఆయన అప్పటికే రెడీ అయ్యి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లుగా కూర్చున్నారు. ప్రీతి ఆయన దగ్గరికి వెళ్ళి, డాడీ, అంకుల్ కూడా మాతో మహాబలిపురం వస్తున్నారట, మీరు కూడా రండి, అందరూ సరదాగా వెళ్ళి రావచ్చు అంది ప్రీతి. నాకు పనుంది తల్లి అన్నారాయన. ప్రీతి తండ్రి చేయి పట్టుకుని లాలనగా అంది, డాడీ, పని ఎప్పుడూ ఉంటుందిగా, ఆంటీ మరీ మరీ చెప్పింది, మీరు కూడా వస్తే చాలా బాగుంటుంది డాడీ, ప్లీజ్ అని. కానీ అంటూ ఏదో ఆయన చెప్పబోయారు. ప్రీతి చప్పున తండ్రి పెదవుల మీద చెయ్యి ఆంచి, డాడీ, మీరు నాకు ఇంకేం చెప్పొద్దు, ఈరోజు మీ పని ఏమిటో నాకు బాగా తెలుసు, ఆ గోపాలకృష్ణమూర్తి గారిని కలవడమేగా
ఆయనతో రేపు మాట్లాడుదురు గాని అంది. కానీ ఆయనకి ఈరోజే కలుస్తానని చెప్పాను అన్నారు మహీధర్రావు గారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? మీరు వీలు కాదంటే ఎవ్వరూ ఏమీ అనుకోరు. మీకు మొహమాటంగా ఉంటే నేను ఫోన్ చేసి చెప్తాను డాడీ అంటూ ప్రీతి వెళ్ళి గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసింది. అవతల ఫోన్ తీయగానే, హలో, ఎవరు? గోపాలకృష్ణ గారి సెక్రటరీయా? నేను మహీధర్రావు గారు అమ్మాయి ప్రీతిని మాట్లాడుతున్నాను. డాడీకి ఈరోజు కొంచెం అర్జెంట్ పని వచ్చింది, రేపు కలుస్తానని చెప్పమన్నారు. ఆ విషయం వారికి చెప్పండి అంటూ ఫోన్ పెట్టేసింది ప్రీతి. మహీధర్రావు గారి వైపుకు తిరిగి, చెప్పేశాను డాడీ అంది. ఆయన నవ్వారు. ప్రీతి మాటకి ఆయన జీవితంలో తిరుగులేదు. ఆంటీ బయలుదేరి వచ్చేస్తున్నామని ఫోన్ చేసింది అంది ప్రీతి. మహీధర్రావు గారు డ్రాయర్ తెరిచి అందులో ఉన్న ఒక పేక తీసి జేబులో వేసుకున్నారు. ప్రీతి చూపుడు వేలు చూపిస్తూ డాడీ అంది. లేదురా, ఊరికే దగ్గర ఉంచుకుంటున్నాను అంతే అన్నారాయన. ఆయన ప్రీతి అంటే మరీ ముద్దుగా అనిపించినప్పుడు ఎరా అను పిలుస్తూ ఉంటారు. అక్కడ పేకాట మొదలెడితే మాత్రం ఊరుకోండి డాడీ అంది ప్రీతి. మొదలు పెట్టనని చెప్పానుగా అన్నారాయన. మరైతే తీసుకురావడం దేనికి? నిలదీసినట్లుగా అడిగింది ప్రీతి. ఇది దగ్గరుంటే అదో నిశ్చింత, బోర్ కట్టదని గ్యారంటీ అన్నమాట, అంతే అన్నారాయన. ప్రీతి నవ్వింది. తండ్రి బలహీనత ప్రీతికి బాగా తెలుసు. ఆయనకి ఒక్క క్షణం తీరిక చిక్కిందంటే పేకాట మొదలెడతారు. కానీ చిత్రంగా ఆయన దానిలో ఎప్పుడూ ఓడిపోరు. ఆయనకి విన్నింగ్ హ్యాండ్ అనే పేరుంది. ఎదుటివారు తోడు లేకపోతే ఆయన ఒక్కరే ఆడుకుంటూ కూర్చోగలరు. పేకాటలో ఆయన ఎంతో సేద తీరుతానని అంటూ ఉంటారు. డాడీ, కమాన్, ఆ పేక నాకు ఇచ్చేయండి అంది చెయ్యి చేస్తూ ప్రీతి. నా జేబులో ఉంటే నీకేం నష్టం అన్నారాయన చిన్నపిల్లాడ్లా. అది నా నుంచి మిమ్మల్ని లాగేస్తుందని నాకు భయం. మీరు మరీ బోర్గా ఉందనిపిస్తే నేనే మీకు ఇస్తానులేండి, నా బ్యాగ్లో ఉంచుకుంటాను అంది ప్రీతి. ఆయన దీనంగా చూసి ప్రియమైన వస్తువుని ఇచ్చేస్తున్నట్లుగా ఆ పేకని ప్రీతి చేతికి ఇచ్చేశారు. ఇంతలో వసంత రానే వచ్చింది. ప్రీతి, దమయంతి గారు వచ్చారు అంది. దమయంతి, పినాకపాణి గారు లోపలికి వచ్చారు. ఒరేయ్, నీ మూలంగా ఈరోజు నా పని పాడైంది అన్నారు మహీధర్రావు గారు పినాకపాణి గారిని చూస్తూ. ఆ మాట అనాల్సింది నేను, నువ్వంటున్నావా అన్నారు పినాకపాణి గారు. మీ ఇద్దరు కలిసి నన్ను అనండి, నాకేం అభ్యంతరం లేదు అంది దమయంతి. వెళ్దామా అన్నారు పినాకపాణి గారు. నాదే ఆలస్యం లేదు అంటూ మహీధర్రావు గారు లేచారు. కిందకి దిగి వస్తూ దమయంతి అంది. పాపం, రాలేదని రాజును అనవసరంగా తిట్టాను. వాడు రాకపోవడమే బాగుంది. వీళ్ళెవరూ వచ్చేవారు కాదు. ఇలా వెళ్ళి ఎన్నాళ్ళైందో, ఎప్పుడు పని పని అంటూ ఉంటారు అంది. కింద కారులో శరత్చంద్ర వెయిట్ చేస్తున్నాడు. అతన్ని చూడగానే ప్రీతి ముఖం ప్రఫుల్లమైంది. అతను ప్రీతి వైపు చూడలేదు. ప్రీతి కూడా అతన్ని పలకరించలేదు. కారు బయలుదేరింది. శరత్చంద్ర డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన పినాకపాణి, మహీధర్రావు గారు కూర్చున్నారు. వెనక దమయంతి, ప్రీతి, వసంత కూర్చునున్నారు. దారి పొడుగున దమయంతి ప్రీతి తల్లి గురించిన జ్ఞాపకాలే ఎకరువు పెడుతోంది. ప్రీతికి ఆ సంగతులు వినడం ఎంతో ఇష్టంగా ఉంది. ఏమిటో, ఇదివరకు ఇలా ఎక్కడికైనా వెళ్ళడం అంటే ఎంత ఇష్టంగా ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు. కాస్త రెస్ట్ దొరికితే ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండిపోదాం అనిపిస్తుంది అన్నారు మహీధర్రావు గారు. మనం సంపాదన అనే యావలో పడతాం. చివరికి అది మనని బానిసం చేసేస్తుంది. మనకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. డబ్బు సంపాదన మొదట అవసరంగా మొదలై చివరకు పోను పోను ఒక వ్యసనంగా మారుతుంది. ఇప్పుడు ఇక వేరేవేవీ అవసరం లేవు అనిపిస్తుంది అన్నారు పినాకపాణి గారు. ఏంటో,
చిన్నతనంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉండదురా అన్నారు మహీధర్రావు గారు. దానికి కారణం మనం ఓవర్ వర్క్ చేసి శరీరాన్ని అలసిపోయేలా చేయడమే. మానసికంగా శారీరకంగా విశ్రాంతి నిశ్చింత ఉన్న మనిషి ఎప్పుడూ విసుగుపడ్డు అన్నారు పినాకపాణి గారు. ప్రీతి ఎదురుగా వ్యూ మిర్రర్లో కనిపిస్తున్న శరత్చంద్ర ముఖం చూస్తోంది. అతను డ్రైవ్ చేస్తున్నాడు. వారి మాటల్లో పాల్గొనడం లేదు.